హాయ్ అండి, వెల్కమ్ టు అచ్చ తెలుగు రుచులు. నేను ఈరోజు మినప వడియాలు పెట్టబోతున్నానండి. దానికోసం రాత్రిపూటే నానబెట్టుకోవాలి. పొట్టు మినపప్పు అయితే బాగుంటుంది. 1 కేజీ పొట్టు మినపప్పు రాత్రిపూటే నానబెట్టుకున్నాను. పొద్దున్నే లేచి శుభ్రంగా పొట్టునంతా తీసేసి వాష్ చేసుకోవాలి. ఆ పొట్టును కూడా నేను ఉంచానండి, పారేయలేదు. ఆ పొట్టుతో కూడా నేను వడియాలు పెడతాను, చాలా బాగుంటాయి. ఇది గ్రైండర్లో వేయాలండి. ఫస్ట్ పప్పు గ్రైండర్లో వేయాలి. పప్పుని బాగా మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి. ఇట్లా మొత్తం గ్రైండర్లో వేసిన తర్వాత ఈ పొట్టును కూడా కొంచెం గట్టిగా పిండుకొని వాటర్లోంచి తీసి పక్కన పెట్టుకోవాలండి ఒక పళ్ళంలోకి. చూడండి, ఇట్లా ఉన్నప్పుడు ఇంకా తీసేయచ్చండి. ఒక గిన్నెలోకి తీసుకోండి పిండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఆ పిండిలో కలుపుకోవాలండి. పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఇంగువ కూడా కలుపుకోవాలండి. ఇవన్నీ వేసిన వీడియో మిస్ అయిందండి, సారీ అండి. ఇట్లా మొత్తం పిండిలో కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఆ పొట్టుని కూడా గ్రైండర్లో వేసుకోవాలండి. కొంచెం పిండి గ్రైండర్లోనే ఉంచాలండి, మొత్తం తీయకుండా మినప్పిండిని గ్రైండర్లోనే ఉంచి కొద్దిగా ఆ పొట్టును కూడా వేసుకోవాలి. అది వేస్ట్ చేయక్కర్లేదండి, అది కూడా వేసుకోవచ్చండి. ఆ పొట్టులో కూడా గ్రైండర్లో కొంచెం ఉప్పు, లైట్గా కారం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఆ పొట్టుని కూడా. నెక్స్ట్ అది కూడా నలిగిన తర్వాత పైకి మేడ మీదకి తీసుకెళ్ళి మంచి ఎండలో పెట్టుకుంటే ఇవి బాగా ఎండుతాయండి. ఇట్లా మినపొడియాలు పెట్టుకోవాలి. మీకు ఇష్టమైతే ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకోండి, లేకపోతే ఒక తడి క్లాత్ మీద పెట్టుకోవచ్చు. చూడండి, ఇట్లా పిండిని ఇట్లా చేత్తో తడి చేసుకొని పిండిని వడియాలుగా పెట్టుకోవాలి. నేను అవి పెట్టడం అయిపోయిన తర్వాత పొట్టును కూడా గ్రైండ్ చేశాను కదా, ఈ వడియాలు కూడా బాగా మంచిదండి. ఈ పొట్టును కూడా వేస్ట్ చేయకుండా ఈ పొట్టుతో పెట్టే వడియాలు చాలా బలము. పొట్టు మినపప్పు చాలా బలం కదండి మామూలుగానే, అందుకనే నేను ఆ పొట్టును కూడా వేస్ట్ చేయను. పిల్లలకి చాలా నచ్చుతాయండి ఇట్లా చేసి పెడితే. చూడండి, ఇట్లా 2 ఎండలు ఎండిన తర్వాత వేయించుకోవచ్చండి. నేను చూడండి వేయించడం కూడా చూపిస్తున్నాను. చూడండి, ఇట్లా ఎర్రగా వస్తాయి, చాలా బాగుంటాయండి. ఇవి పచ్చి పులుసులో కానీ సాంబార్లో కానీ నంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. పొట్టు మినపప్పు వడియాలు కూడా ఎలా వచ్చినాయి చూడండి. పొట్టుతో పెట్టిన వడియాలు కూడా చూడండి, ఇదిగో ఇట్లా వచ్చినాయి. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇంతేనండి, మినపప్పు వడియాలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అచ్చ తెలుగు రుచులు.